వైఎస్ఆర్సీపీ నేతలే టార్గెట్గా కూటమి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. మహిళల్ని సైతం అవమానపరిచేలా కూటమి సర్కార్ చర్యలున్నాయి. మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబంపై చంద్రబాబు ప్రభుత్వం కక్ష తీర్చుకుంటోంది. ముందస్తు బెయిల్ మంజూరు కాగానే విచారణ పేరుతో నోటీసులు ఇచ్చారు పోలీసులు. అనారోగ్యంతో ఉన్నప్పటికీ విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు. స్పైనల్ కార్డ్ సమస్యతో బాధపడుతున్నప్పటికీ విచారణకు హాజరయ్యారు మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి జయసుధ. 2.5 గంటలకు పైగా జయసుధను విచారించారు. ఆరోగ్యం సరిగా లేకపోయినప్పటికీ పోలీసుల విచారణకు సహకరించారు జయసుధ. దీంతో కూటమి కక్ష సాధింపుపై మండిపడుతున్నాయి వైఎస్ఆర్సీపీ శ్రేణులు. మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, స్పైనల్ కార్డ్ సమస్యతో బాధపడుతున్నప్పటికీ కూడా విచారణ పేరుతో పిలిపించుకొని గంటల తరబడి విచారిస్తున్నారు మాజీ మంత్రి పేర్ని నాని సతీమణిని. దీనికి సంబంధించి కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులు పూర్తిగా తప్పుపడుతున్నాయి. విచారణ పేరుతో ఇబ్బంది పడుతున్నారు, రాజకీయ కక్షకు పాల్పడుతున్నారంటూ కూడా విమర్శలు వెలువడుతున్నాయి. పూర్తి అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా సిద్ధు, ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నుంచి కూడా కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నేతలను టార్గెట్ చేస్తూ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది. ఇందులో భాగంగానే కృష్ణా జిల్లాలో సీనియర్ నేత మాజీ మంత్రి పేర్ని నానిని టార్గెట్ చేశారు. ఆయనకు సంబంధించిన గోదాముల్లో బియ్యం ఏదైతే కొంత తగ్గుదల ఉందని చెప్పి దానికి సంబంధించి కేసులు నమోదు చేశారు. అయితే ఆ గోదాములకు సంబంధించి యజమానిగా ఉన్న పేర్ని నాని సతీమణి జయసుధ ఎవరైతే ఉన్నారో ఆమెను A1గా చేరుస్తూ కేసు నమోదు చేశారు. అయితే వారి వద్ద ఉన్న పూర్తి ఆధారాలను కోర్టుకు సమర్పించడంతో కోర్టు జయసుధకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే ముందస్తు బెయిల్ మంజూరు చేసిన వెంటనే ఆమెను విచారణకు రావాలంటూ కూడా పోలీసులు నోటీసులు ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. జనవరి 1వ తారీఖున అంటే నూతన సంవత్సరం వేళ పేర్ని నాని కుటుంబాన్ని అవమానపరచాలనే ఒక విధంగానే కూటమి కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈ తరహాలో విచారణకు పిలిపించారనేది కూడా వైసీపీ పార్టీలు ఆరోపిస్తున్నాయి. ముఖ్యంగా మహిళలను విచారించాలంటే అంటే ఇంకా ఎలాంటి అరెస్టులు లేవు కాబట్టి కస్టోడియల్ ఇదే కాదు కాబట్టి విచారణ వారి ఇంటి దగ్గరైనా చేయొచ్చు. కానీ పోలీసులను ఉపయోగించి పోలీస్ స్టేషన్కి పిలిపించి మరీ విచారణ జరిపించారు. ఆ సమయంలో జయసుధ స్పైనల్ కార్డు సమస్యతో ఇబ్బంది పడుతుంది. కానీ ఖచ్చితంగా ఏదైతే 1వ తారీఖున మధ్యాహ్నం 2 గంటలకల్లా బందర్ తాలూకా పోలీస్ స్టేషన్కు వచ్చి విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇవ్వడంతో న్యాయస్థానం పట్ల పోలీసుల పట్ల ఉన్న గౌరవం మేరకు వెళ్ళి విచారణకు హాజరయ్యారు. 2.5 గంటల పాటు పోలీసులు అడిగిన ప్రతి ప్రశ్నకు ఆమె సమాధానం చెప్పారు. అయితే ఈ పోలీసులు వ్యవహరిస్తున్న తీరు కావచ్చు, లేదంటే కూటమి ప్రభుత్వ వ్యవహార శైలిపై వైసీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వైసీపీ నేతలను టార్గెట్ చేయడంతో పాటు వారింట్లో మహిళలను కూడా ఈ తరహాలో అవమానపరిచేలాగా వ్యవహరించడం సరికాదంటూ కూడా వాళ్ళంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అదే సమయంలో ఈ కేసులో పేర్ని నానిని A6గా కూడా పేర్కొంటూ రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు పేర్కొనడం పట్ల వైసీపీ శ్రేణులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పేర్ని కూడా దీని మీద న్యాయస్థానాన్ని ఆశ్రయించిన పరిస్థితి. మొత్తానికి కూడా చూస్తే వైసీపీ నేతలను పూర్తి స్థాయిలో టార్గెట్ చేస్తున్నారు. వారితో పాటు వారి కుటుంబ సభ్యులను కూడా టార్గెట్ చేసి ఈ తరహాలో అవమానపరిచేలాగా పోలీసు విచారణల పేరుతో స్టేషన్లకు పిలిపిస్తున్న తీరుని మాత్రం ప్రతి ఒక్కరూ తీవ్రంగా ఖండిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఓకే అశోక్.